భరతవంశంలో పుట్టిన ఓ అర్జున, అభయము, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, అహింస, సత్యము, క్రోధము, త్యాగము, శాంతి, పైశునము, భూతదయ, అలోలుప్తము, మార్దవము, హ్రీహి, అచాపలము, తేజస్సు, క్షమ, ధృతి, శౌచము, అద్రోహము, నాతిమానిత అనేవి దైవీ సంపదను గురించి పుట్టిన వాడికి ఉంటాయి అని శ్లోకార్థం. దీన్ని ఇప్పుడు వీటిని వరుసగా అర్థం చెప్పుకుందాం. దైవీ సంపదలో భగవంతుడు చెప్పినవి 26. అభయము అంటే భయము లేకపోవటము. సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణం యొక్క సంశుద్ధి. సాధకులు అంతఃకరణాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి. నడత, మాట మొదలైన అన్ని వ్యవహారాల్లోనూ ఇతరులను మోసం చేయకుండా ఉండటం, కపటబుద్ధి లేకుండా ఉండటం, అబద్ధం చెప్పకుండా ఉండటం అనేవి సత్వ సంశుద్ధి అనబడతాయి. అన్నిటిలోనూ శుద్ధ భావంతో వ్యవహరించటము అని అర్థం. జ్ఞానం అంటే శాస్త్రము నుండి, గురువు నుండి ఆత్మ మొదలైన పదార్థాలను తెలుసుకొని నిశ్చయించుకోవటం అని అర్థం. యోగం అంటే అలా నిశ్చయించుకున్న జ్ఞానాన్ని మనస్సు, ఇంద్రియాలు మొదలైన వాటి యొక్క ఉపసంహారంతో, అంటే లోపలికి తిప్పుకోవటంతో ఏకాగ్రపరిచి తనకు గోచరించేలాగా చేసుకోవటం. ఆ జ్ఞాన యోగాలలో నిలిచి ఉండటాన్ని, వాటిలో నిష్టగా ఉండటాన్ని జ్ఞానయోగ వ్యవస్థితి అంటారు. ఇదే ముఖ్యమైన సాత్వికమైన దైవీ సంపత్తు. శాస్త్రాచార్యుల వల్ల నిశ్చయించుకోవటం శ్రవణ మనన సాధనమే ఉంది. తన తెలివికి గోచరించేలాగా తెలుసుకోవటం అంటే అనుభవానికి తెచ్చుకోవటం అనేది నిధిధ్యాసనం అని తెలుసుకోవాలి. ఈ జ్ఞానయోగ వ్యవస్థితి అనేది అన్ని దైవీ సంపదలకు ఫలమై ఉంది అని తెలుసుకోవాలి. ఇది ముముక్షువుకు తప్పక ఉండి తీరవలసిన లక్షణం. కనుకనే భగవత్పాదాచార్యులు దీనిని ప్రధానమైన దైవీ సంపద అన్నారు. ఇక ఇప్పుడు భగవంతుడు ఏ అధికారికి ఎటువంటి సాత్విక ప్రవృత్తి ఉంటుందో ఆ విషయాన్ని దానము మొదలైన వాటితో చెప్పబోతున్నాడు. ఇక చెప్పబోయే దైవీ సంపద అన్ని ఆశ్రమాల వారికి ఉండేది కాదు. ఆయా సందర్భాలను తగ్గట్టుగా దానిని సమన్వయం చేసుకొని తెలుసుకోవాలి. దానం అంటే ఏమిటో శంకరాచార్యుల వారు ఇలా చక్కగా చెప్పారు. అన్నాదీనాం యథాశక్తి సంవిభాగ దానం అని చెప్పారు. అంటే చేతనైనంతగా అన్నము మొదలైన వాటిని పంచుకోవటం దానం అనబడుతుంది. దమశ్చ బాహ్యకరణానాం ఉపశమః. దమశ్చ బాహ్యకరణానాం ఉపశమః. దమం అంటే బాహ్యేంద్రియాలను అదుపులో ఉంచుకోవటం. అగ్నిహోత్రము మొదలైన శ్రౌత కర్మ మరియు దేవయజ్ఞము మొదలైన స్మార్త కర్మ యజ్ఞం అని పిలువబడుతుంది. ఋగ్వేదము మొదలైన వాటిని అదృష్ట ఫలం కోసమే అధ్యయనం చేయటము స్వాధ్యాయం అని పిలువబడుతుంది. తపస్సును గురించి భగవంతుడే ముందు ముందు చెప్పబోతున్నాడు. ఎల్లప్పుడూ సరళ స్వభావంతో ఉండటమే ఆర్జవం. అంటే మనస్సు, మాట, చేష్ట అనే 3 ఒకే స్వభావాన్ని కలిగి ఉండటం. అదే రుజు స్వభావం. దానినే ఆర్జవం అంటారు. ప్రాణులకు ఇబ్బంది కలిగించకుండా ఉండటం, ఏ ప్రాణిని హింసించకుండా ఉండటం అనేది అహింస అయి ఉంది. అప్రియమైన దానిని, అసత్యాన్ని విడిచిపెట్టి ఉండటమే సత్యం అనబడుతుంది. ఇతరులు తనను తిట్టినా కొట్టినా కలిగిన కోపాన్ని తట్టుకొని ఉండటాన్ని అక్రోధం అంటారు. త్యాగం అంటే సన్యాసం. ఇక్కడ త్యాగానికి దానం అనే లోక సామాన్యమైన అర్థాన్ని చెప్పుకోకూడదు. ఎందుకంటే దానం గురించి భగవంతుడు పూర్వమే చెప్పిన్నాడు. అంతఃకరణాన్ని అదుపులో ఉంచుకోవటాన్ని శాంతి అంటారు.
ఏ సాధనలో మనస్సు శాంతిస్తుందో అదే శాంతి. ఒకరికి మరొకరి రహస్యాన్ని, అంటే ఒకరి రహస్యం ఇంకొకరికి తెలిపేదానికి పైశూనము అంటారు. అంటే అది ఒకరి రహస్యం ఇంకొకరు చెప్పటం, అంటే చాడీ చెప్పడం. చాడీ మాటలు చెప్పకుండా ఉండటం అపైశూనం అనబడుతుంది. పైశూనం, అపైశూనం. చాడీలు చెప్పకుండా, లేనిపోని నిందారోపణలు చేయకుండా ఉండటం దైవీ సంపద అయి ఉంది అని భగవంతుడు అంటున్నాడు. ఇవన్నీ గుణాలు చెప్పుకొని వచ్చాడు. దుఃఖంలో ఉన్నవారి విషయంలో కనికరాన్ని చూపటం దయ అనబడుతుంది. విషయాలు దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఇంద్రియాలు వికారాన్ని చెందకుండా ఉండటమే అలోలుప్తము అని అంటారు. సాధకులకు విషయలోలుపత పనికిరాదు. క్రూరత్వం లేకుండా మృదువుగా ఉండటం మార్ధవం అనే దైవీ సంపదగా చెప్పబడింది. హ్రీ అంటే సిగ్గు. హ్రీ అంటే తప్పుడు పనులు చేసేందుకు సిగ్గుపడాలి. ఏ ప్రయోజనము లేనప్పుడు చేతులు కాళ్ళు ఆడించకుండా ఉండటం, మాట్లాడకుండా ఉండటం అనేది అచాఫలం అని పిలువబడుతుంది. ఇక 3వ శ్లోకానికి వివరణ. తేజస్సు అంటే ప్రాగల్భ్యము. ప్రాగల్భ్యము అంటే ప్రౌఢి, గాంభీర్యము అని అర్థం చేసుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో ప్రౌడ్ అని, మెజెస్టీ అని కూడా అంటారు. ఇక్కడ తేజస్సు అంటే నిగనిగలాడే చర్మకాంతి అని కానీ, ఉగ్రత్వం అని కానీ అర్థం కాదు. క్షమ అంటే ఈడుచుకుపోతున్న కొట్టినా కూడా మనస్సు లోపల వికారం చెందకుండా ఉండటం అని తెలుసుకోవాలి. వికారం చెందటం వల్ల కలిగిన కోపాన్ని నిగ్రహించుకోవటం అక్రోధం అనబడుతుంది. ఇక్కడ నిగ్రహించుకోవటం, ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా లోపల ఆ కోపాన్ని నిగ్రహించుకోవటం అక్రోధం అనబడుతుంది అని మనం 2వ శ్లోకార్థంలో చెప్పుకున్నాం. అక్రోధానికి క్షమకు ఉండేటువంటి ఈ తేడాను గమనించుకోవాలి మనం. దేహము, ఇంద్రియాలు కూలిపోతూ ఉన్నప్పుడు వాటిని నిలిపి ఉంచే ఒకానొక వ్యాపారాన్ని ధృతి అని పిలుస్తారు. దీనివల్లనే ఇంద్రియాలు వాటితో పాటుగా దేహం పడిపోకుండా నిల్చుంటున్నాయి. ఇక శౌచము 2 విధాలై ఉంది. మట్టి, నీరు మొదలైన వాటితో చేసుకునే శౌచము బయటది, ఇదే బాహ్య శౌచం. ఇక మనస్సును, బుద్ధిని నిర్మలంగా పెట్టుకోవటం ఆభ్యంతర శౌచం, లోపలి శౌచం అనబడుతుంది. అంటే మాయా, రాగద్వేషాలు మొదలైన కలుషాలు లేకుండా ఉండటం అని అర్థం. ఈ విధమైన 2 శౌచాలను సాధించాలి. ఇతరులకు హింస కలిగించాలి అనే కోరిక లేకపోవటం అనే అహింసనే అద్రోహం అంటున్నారని తెలుసుకోవాలి. అహింస అనేది శరీరంతో చేయవలసిన సాధన. అద్రోహం అనేది మనస్సుతో చేయవలసిన అహింసా సాధన అనే భేదాన్ని గమనించుకోవాలి. ద్రోహ చింతన కలిగి జీవుడు హింస చేస్తాడు కనుక ద్రోహము, హింస అనేవి ఒక జంటగా ఉంటాయి. ఇవి 2 అందరికీ అనర్థాన్ని కలిగిస్తాయి. అందుకే విడిచిపెట్టాలి. అద్రోహాన్ని, అహింసను సాధించాలి. సాధకుడు విపరీతమైన అభిమానం కలిగిన వాడే ఉండకూడదు. అది ఉన్నవాడు అతిమాని అనబడతాడు. ఆ అతిమానం లేకపోవటం నాతి మనిత అనే దైవీ సంపదగా చెప్పబడింది. తనను తాను ఎవడికి వాడు అందరికన్నా గొప్ప పూజ్యుడిగా భావించుకోవటం కూడా అతిమానిత అని పిలువబడుతుంది. చాలామంది నేనే గొప్పవాడిని, నేనే స్టిక్కుడుగా అని అది సరిగలేదు. అతిమానిత సాధకుడికి అది పనికిరాదు. ఎవరు సాధకులు ఉన్నారో వాళ్ళకి పనికిరాదు. సాధకుడు నాతిమానిత కలవాడే ఉండాలి. అభయం అని ప్రారంభించి నాతిమానిత వరకు చెప్పబడిన ఈ సద్గుణాలు దైవీ సంపత్తితో పుట్టిన వారికి ఉంటాయి. దైవీ సంపత్తి అంటే దేవతల్లో ఉండేటువంటి సంపత్తి అని అర్థం. అంటే ఈ అన్ని గుణాలు కలవారు దేవతా సమానులు అవుతారు అని తాత్పర్యం. దైవీ సంపత్తితో పుట్టినవారు లేదా దాని సాధనతో సంపాదించుకున్నవారు దేవ విభూతికి అర్హులై ఉంటారు. వారికి సమస్త సన్మంగళాలు కలుగుతాయి. దైవీ సంపదను గురించి 3 శ్లోకాలతో తెలిపిన భగవంతుడు ఇవంతా దైవీ సంపది. ఇక ఇప్పుడు
ఆసురీ సంపదను గురించి ఒకే ఒక శ్లోకంతో తెలుపుతున్నాడు. ఆసురీ సంపద గలవారు ముక్తి విషయంలో అనధికారులు, అంటే వారికి అధికారం ఉండదు. అటువంటి వారి లక్షణాలను గురించి భగవంతుడు ఇలా చెబుతున్నాడు. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ పార్థ, దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము మరియు అజ్ఞానం అనేవి ఆసురీ సంపదను గురించి పుట్టిన వాడికి ఉంటాయి. ఆసురీ సంపదను గురించి ఆ పుట్టిన వాడికి ఉంటాయి వాళ్ళకి. దంభము అంటే తాను చాలా గొప్ప ధార్మికుణ్ణి అని లోకానికి చూపించుకోవటం. దర్పం అంటే విద్యా, ధనము, స్వజనము అనే వాటిని చూసుకొని వాటి నిమిత్తంగా కలిగే గర్వం. అతిమానము అంటే చాలా ఎక్కువగా అభిమానం కలిగి ఉండటం, తనను తాను పూజ్యుడు అనుకోవటం. క్రోధం అంటే కోపం. పారుష్యం అంటే పరుషంగాను నిష్ఠూరంగాను మాట్లాడటం. ఇవన్నీ పరుష వాక్యాలు. అజ్ఞానం అంటే అవివేక జ్ఞానము. ఏ విషయాన్ని విడమరచి స్పష్టంగా తెలుసుకోలేకపోవటం, చేయదగినది, చేయకూడనిది, సత్యమైనది, సత్యం కానిది మొదలైన వాటిలో ఉండవలసిన జ్ఞానం లేకుండా తప్పుడు తెలివి కలిగి ఉండటం. ఇవన్నీ కూడా ఆసురీ సంపదను పొందటానికై పుట్టిన వాడికి ఉంటాయి. అసురులకు సంబంధించినది ఆసురి. ఈ దుర్గుణాలన్నీ అసురులకు సంబంధించిన సంపద గనుక దీనిని ఆసురీ సంపద్ అని పిలిచారు. ఈ ఆసురీ సంపదలో సత్వగుణం బొత్తిగా ఉండదు, రజోగుణం కొద్దిగా ఉంటుంది, తమో గుణమే ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ రెండు సంపదల యొక్క కార్యాన్ని చెప్పటం మాత్రమే కాక అర్జునుడికి ఆశ్వాసాన్ని ఇస్తూ ఇలా చెప్తున్నాడు, అభయాన్ని ఇస్తూ. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓ పాండుపుత్ర, దైవీ సంపత్తు విమోక్షానికి కారణం, ఆసురీ సంపత్తు నిబంధానికి కారణమని పెద్దల సమ్మతం. అర్జున, నువ్వు దుఃఖించకు, ఎందుకంటే నువ్వు దైవీ సంపదను పొందేందుకోసమే పుట్టి ఉన్నావు. ఓ అర్జున, ఈ దైవీ సంపత్తు సంసార బంధం నుంచి విడిపిస్తుంది, ఆసురీ సంపత్తు జీవుణ్ణి బాగా బంధించి వేస్తుంది అని పెద్దల అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే. ఈ ఆసురీ సంపత్తులోనే రాక్షసీ సంపత్తు కూడా కలిసి ఉందని తెలుసుకోవాలని భగవంతుడు చెబుతూ ఉండగా అర్జునుడి ముఖంలో నేను ఆసురీ సంపత్తితో పుట్టానా లేక దైవీ సంపత్తితో పుట్టానా అనే ప్రశ్న కనిపించింది. దయామయుడైన భగవంతుడు అర్జునుడి ఆలోచనను పసిగట్టాడు, మనస్సులోని భావాన్ని తెలుసుకున్నాడు. అందుకే అర్జునుడిలో ధైర్యం నింపుతూ ఇలా అన్నాడు, అర్జున, దుఃఖించకు, నువ్వు దైవీ సంపత్తిని పొందేందుకోసమే పుట్టావు, నీకు మున్ముందు అంతా మంచే జరుగుతుందని అన్నాడు. ఇక్కడ భగవంతుడు అర్జునుణ్ణి పాండవ అని పిలుస్తున్నాడు. పాండు అంటే తెలుపు రంగు అనే అర్థం ఉంది. తెలుపు రంగు సత్వగుణానికి సంకేతం. ఓ అర్జున, నీలో అంతా సత్వగుణమే ఉంది. సత్వగుణం కలవారికి దైవీ సంపద అంతా లభిస్తుందని సూచిస్తున్నాడు. ఆ మాటతో అర్జునుడి శంక నివారణ అయిపోయింది, పూర్తి శంక నివారణ పూర్తి అయిపోయింది. ఇక ఆసుర సంపదను వివరించబోతూ భగవంతుడు ఇలా అంటున్నాడు. ద్వౌ భూత సర్గో లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఓ పార్థ, ఈ లోకంలో దైవము ఆసురము అని రెండు భూత సృష్టులున్నాయి. దైవాన్ని గురించి నీకు విస్తారంగా చెప్పాను. ఇక ఇప్పుడు ఆసురాన్ని గురించి నా నుండి విని తెలుసుకో. ఇక్కడ భగవంతుడు రెండు భూత సర్గలు ఉన్నాయని చెబుతున్నాడు. సృజ్యతే ఇతి సర్గ అనే వ్యుత్పత్తిని బట్టి సృష్టింపబడేది కనుక సర్గ అనబడుతుందని తెలుసుకోవాలి.
సృష్టింపబడేటప్పుడు ఈ భూతాలే దైవము మరియు ఆసురము అనే సంపదలతో కూడి ఉంటాయి. ఈ విషయాన్ని బృహదారణ్యకం ద్వయాహ వై ప్రాజాపత్య దేవాశ్చ సురాశ్చ దేవాశ్చ సురాశ్చ, ప్రజాపతి యొక్క వంశం వారు దేవతలని అసురులని రెండు విధాలుగా ఉన్నారు అని చెప్పింది. ఈ శ్లోకము లోకంలో అనే పదాన్ని ప్రయోగించింది. ఇక్కడ లోకం అనే మాటకు సంసారం అనే అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ ఈ రెండు రకాల వారే అయి ఉన్నారు కదా. మనుష్యులు మాత్రమే కాదు, జంతువుల్లోనూ ఈ రెండు విభాగాలే ఉన్నాయి. మధ్యస్థులు కూడా కొన్నిసార్లు కనిపిస్తారు. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ మధ్యస్థులలో ఏ సంపద ఎక్కువగా ఉంటే వారిని ఆ విభాగంలో చేర్చాలి. ఉదాహరణకు భీష్ముడు దుర్యోధనుడి పక్షంలో ఉన్నప్పటికీ ఆయన దైవీ సంపద గల వారిలోనే పరిగణించబడ్డాడు కదా. దైవము ఆసురము అనేవే ఆ రెండు భూత సృష్టులు అయి ఉన్నాయి. ఇక్కడ భగవంతుడు పునరుక్తిగా మళ్ళీ చెబుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ పునరుక్తి లేదు. దీనికి కూడా ఒక ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఏమిటంటే దైవం అనే భూత సృష్టిని గురించి అభయం సత్వ సంశుద్ధి, అభయం సత్వ సంశుద్ధి మొదలైన 3 శ్లోకాల్లో విస్తారంగా చెప్పాను. ఆసురాన్ని మాత్రం విస్తారంగా చెప్పలేదు. అందువల్ల దానిని విస్తారంగా విను అని చెప్పేందుకోసమే భగవంతుడు పునరుక్తిగా కనిపించే ఈ మాటను చెప్పాడు. ఇదే దానికి ప్రయోజనం. నీలకంఠుల వారు సర్గ అనే మాటకు స్వభావం అనే అర్థాన్ని చెప్పారు. ఆ మాట కూడా బాగానే ఉంది. పురాణాల్లో సర్గ అనే మాటకు స్వభావం అనే అర్థం కనిపిస్తుంది. లోకంలో కూడా దైవ స్వభావము ఆసుర స్వభావం అనే 2 స్వభావాలు గల జీవులే కంటపడుతూ ఉంటారు కదా. ఇక ఈ అధ్యాయం చివరి వరకు ఆసుర సంపదను గురించి, అది మనుష్యులలో ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని గురించి చెప్పబోతున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా తెలుసుకుంటేనే కదా దాన్ని విడిచిపెట్టగలిగేది. అందుకోసమే ప్రత్యక్షంగా దాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచన్నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. ఆసుర జనులు ప్రవృత్తిని కానీ నివృత్తిని కానీ తెలుసుకుని ఉండరు. వారిలో శౌచం ఉండదు, ఆచారము ఉండదు, సత్యం కూడా ఉండదు. ప్రవృత్తి అంటే విధి విహితమైన కర్మలలో ప్రవర్తించటం అని అర్థం. ఏ పురుషార్థాన్ని సాధించుకోవటానికి ఏ ప్రవృత్తి కలిగి ఉండాలో దానిని వేదం చెప్పింది. ఆసురీ సంపద కలవారిలో ఈ ప్రవృత్తి అనేది ఉండదు. నివృత్తి అంటే ప్రవృత్తికి విరుద్ధమైనది, అంటే వేదము నిషేధించిన కర్మ అని అర్థం. ఏ కర్మ చేస్తే ఏ అనర్థం కలుగుతుందో, ఏ కర్మ చేయకపోతే ఏ అనర్థం కలుగుతుందో కూడా వేదం చెప్పింది. చేయకూడని పనిని చేయకూడదు అనే జ్ఞానము ఆసుర జనానికి ఉండదు. చేయకూడని పని నుంచి వెనక్కు మళ్ళటము నివృత్తి. ఆసుర జనము చేయకూడని దాన్నే చేస్తారు కానీ చేయవలసిన దాన్ని చేయరు. వారికి ప్రవృత్తి నివృత్తి మాత్రమే తెలీదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.